మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర 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 ఏంటిది? అసలు ఇంతలో ఎలా జరిగింది? అబ్బా, నక్షత్ర ఇప్పుడు ఎలా ఉంది? అసలు స్టెప్స్ నుంచి ఎలా పడ్డావు? బాబూ, ఎలా జరిగిందో ఇప్పటికే 10 మందికి 10 సార్లు చెప్పడం జరిగిపోయింది. అన్నిసార్లు చెప్పుకోవడానికి అదేం రామాయణం కాదు. అది చెప్పడం వల్ల పుణ్యమూ రాదు. చెప్తే నువ్వు నన్ను కొడతావు. కాబట్టి ఇవన్నీ ఎందుకు కానీ, ఇదిగో ఇది తెలిసి నువ్వు ఇప్పటి వరకు రానందుకు నక్షత్ర అలిగింది. ముందు ఆ సంగతి చూడు. వదిన నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే నేను వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి లాస్ట్ డేట్ అవ్వడంతో ఖచ్చితంగా ఉండి ఆ పనులన్నీ ఫినిష్ చేసి రావాల్సి వచ్చింది. అర్థం చేసుకో నక్షత్ర, ప్లీజ్. అర్థం చేసుకున్నానులే. అంతకు మించి నేను చేయగలిగిందేముంది? అదిగో అర్థం చేసుకున్నానని చెప్పి మళ్ళీ ఆ మూతి విరుపుడెందుకు మళ్ళీ? నక్షత్ర, బయటికెళ్ళొచ్చిన మగాడికి ఇంటికొచ్చాక భార్య చల్లటి గాలి లాంటి చిరునవ్వుతో ఎదురు రావాలంట. ఆ భర్తేమో అంటే మాకు కాళ్ళు చేతులు విరిగిపోయినా మీకోసం సంతోషంగా నవ్వుతూ ఉండాలా? అయ్యో, నేను ఇప్పటి గురించి చెప్పట్లేదు. జనరల్గా జరిగే విషయం గురించి చాగంటి వారు చెప్పిన మాటలివి. భార్య గురించే కాకుండా భర్త గురించి కూడా చెప్తుంటే నువ్వే ఆపేశావు. నువ్వు ఎవరి గురించి చెప్పక్కర్లేదు గాని నీ ఆఫీస్లో జరిగిన విశేషాల గురించి చెప్పు. ఆఫీస్ విషయాలంటే గుర్తుకొచ్చింది. నీతో రాగానే ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ ఈలోపు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏంటది? మా ఆఫీస్కి సువర్ణ వచ్చింది. వచ్చి సువర్ణ అక్కడికి ఎందుకు వచ్చింది? మామయ్య, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. నువ్వు చెప్పు, ఆవిడ ఏమని చెప్పింది? నాతో ఏదో మాట్లాడాలని చూసింది, నేనే అవాయిడ్ చేశాను. కానీ ఏంటో, నేను ఎంత దూరం తోసేసినా ఆవిడ నాకు చుట్టూరనే తిరిగే పరిస్థితి వస్తుంది. ఏం జరిగింది? మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి భార్య విశాలాక్షి సువర్ణతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుందట. ఆవిడ సువర్ణ మంచి ఫ్రెండ్స్ అంట. అందుకే ఆవిడ నన్ను ఆ కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా సువర్ణ కింద పనిచేయమని చెప్పారు. నువ్వేమన్నావు? నాకైతే అస్సలు ఇష్టం లేదు. కానీ నేను చెయ్యనంటే మా కంపెనీకి నేను చేసిన అగ్రిమెంట్ ఒప్పుకోదు. అందుకే తప్పక ఒప్పుకున్నాను. అయినా నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది మురారి? ఆవిడ నిన్ను కన్న తల్లే కదా. కన్న తల్లి ఆ ఒక్క మాట పట్టుకుని ఎన్ని రోజులు అన్యాయం చేస్తుంది, ఎన్ని రోజులు మా నాశనం కోరుకుంటుంది. మురారి, అవును నక్షత్ర, ఆవిడ నన్ను కనబట్టే కదా నా మీద హక్కు ఉందని చెప్పి మన ఇంట్లో సెటిల్ అయింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆవిడ ఎన్ని తప్పులు చేసింది, ఎన్ని గొడవలు క్రియేట్ చేసింది. మా అన్నయ్యని నేను దూరం చేసుకునే వరకు తీసుకొచ్చింది. నేను పిచ్చోళ్ళ మారే వరకు, నా ఇంటి మనుషుల మీద నేనే శత్రువులా ఫైట్ చేసే వరకు సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది. అలాంటి మనిషి గురించి కన్న తల్లి అనే మాటని నేను యాక్సెప్ట్ చేయను. ఇదిగో రఘురామ్, నీకిదే చెప్తున్నాను. ఇంకెప్పుడైనా నువ్వు ఆవిడ నా కన్న తల్లి అనే మాట అన్నావంటే ఆ మరుక్షణమే నేను నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. మురారి, ఆగో. మళ్ళీ ఇంకొకసారి నన్ను గాని నక్షత్రని గాని చూసే అవకాశం కూడా ఉండదు నీకు. మురారి, మావయ్యని పట్టుకొని ఏంటా మాటలు? నీక్కూడా చెప్తున్నాను నక్షత్ర, నీక్కూడా చెప్తున్నాను. ఆ రాక్షసి నీకు ఎంత నూరిపోసినా నువ్వు నా దగ్గర మాత్రం ఆమె గురించి గొప్పగా మాట్లాడొద్దు. మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. అంటే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నాకెంత ఇష్టం లేకపోయినా ఇక నుంచి రోజు నేను ఆఫీస్లో ఆ మనిషి మొహం చూడాలి, ఆ మనిషితో మాట్లాడాలి, ఆ మనిషితో కలిసి పని చేయాలి. అలా చేస్తున్న ప్రతి క్షణం నాకు ఆ మనిషి మీద విపరీతమైన కోపం, అసహ్యం పెరిగిపోతూ ఉంటాయి. ఆ కోపంతో నేను రోజు రోజుకి
సువర్ణ పతనం కోసమే పని చేస్తూ ఉంటాను. తను ఎలాగైతే మన ఇంట్లో ఉండి మన నాశనం కోసం ట్రై చేసిందో అలాగే నేను తనతోనే ఉండి తన నాశనం కోసం ట్రై చేయడం కాదు, నాశనం చేసేస్తాను. నాకు తెలుసు అలా జరగకూడదని నువ్వు కోరుకుంటావు. నిజంగా అలా జరగకూడదని కోరుకుంటే కనుక నువ్వు ఒక పని చెయ్యి. సువర్ణకి నీకు టర్మ్స్ బాగుంటాయి కాబట్టి నువ్వు ఆమెకి ఫోన్ చేసి ఆవిడంతటా ఆవిడే నన్ను ఆ జాబ్లోంచి తీసేసేలాగా చేయమని చెప్పు. ఆమె చెప్తేనే నన్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారు, లేదంటే చెయ్యరు. నాకు తెలుసు నీకిది అస్సలు ఇష్టం లేని ప్రపోజల్ అని, కానీ తప్పదు నక్షత్ర, నువ్వు ఈ పని చేయాల్సిందే. చేస్తాను మురారి, తప్పక చేస్తాను. కానీ ఈ పని కాదు. నిన్ను సువర్ణకి కొడుకుని చేస్తాను. నువ్వే ఆవిడ్ని అమ్మ అని ఒప్పుకునేలా చేస్తాను. అవంతి, ఏమైంది? ఏం లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటి, ఏమైంది? జ్వరంగా ఏమీ అనిపించట్లేదు, కొంచెం అనీజీగా బద్ధకంగా ఉంది, అంతే. ఆగాగాగు. ఇలాంటప్పుడు కుడివైపు కాదు ఎడం వైపు తిరిగి పడుకుంటే నీకు తేలిగ్గా అనిపిస్తుంది. దా పడుకో. ఏ ద్వారకా, వద్దు ద్వారకా. నువ్వు రిలాక్స్ అవ్వు, పడుకో. ఇలాంటప్పుడు కాళ్ళు పాదాలు నొక్కితే చాలా హాయిగా అనిపిస్తుందంట. ఎందుకు లేస్తున్నావు? కాసేపు పడుకోవచ్చు కదా. ద్వారకా, ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా? బాగా రుచిగా ఉందని కడుపు పట్టనంతగా భోజనం చేసేసి తర్వాత పొట్ట పట్టుకొని ఆపసోపాలు పడుతూ ఉంటారే, అలా ఉంది. కానీ ఎంత ఆనందంగా ఉందో. లోపల చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు బాగా కదిపేస్తూ తంతూ ఉంటే కడుపులో చక్కెలి గింతలు పెట్టినట్టు భలే గమ్మత్తుగా ఉంది. మీ ఆడలు నిజంగా అదృష్టవంతులా ఉంది. ఆ దేవుడింత అద్భుతమైన మధురమైన ఫీలింగ్స్ ని నీకు మాత్రమే ఇచ్చాడు. మా మగాళ్ళని ఇవేవి అనుభవించకుండా చేశాడు. కానీ నాకొకందుకు బాధగా ఉంది ద్వారకా. ఏంటి? ఇన్ని నెలలుగా నా కడుపులోనే చిన్న చిన్నగా పెరుగుతూ నాలోనే ఆడుకుంటూ నా మనసు చెప్పే మాటలు వింటూ నాకు మాత్రమే అర్థమయ్యేలా ఊసులు చెప్తూ నాలో భాగంగా పెరిగిన ఈ బుజ్జి పాప ఇంకొన్ని రోజుల్లో నా నుంచి విడిపోతుందంటే చాలా బాధగా అనిపిస్తుంది ద్వారకా. మామయ్య, అత్తయ్యగారు పంపించిన ఈ అద్భుతాన్ని మనం కొంచెం కొంచెంగా అవంతి కడుపులోకి పంపించే ఏర్పాటు చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ వెపన్ లాంటిది. ఎలాంటి డిస్ట్రక్షన్స్ లేకుండా తిన్నగా వెళ్ళి టార్గెట్ మీద మాత్రమే దాడి చేస్తుంది. ఈ ఇంట్లో త్వరలోనే
ఓ పెద్ద సాడ్ న్యూస్ వినపడాలి. సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ట్రాజడీ నిండిపోవాలి. చచా, ఏంటిది అవంతి? త్వరలో బుల్లి దుర్గమ్మ మన జీవితాల్లోకి రాబోతుంటే నువ్విలా బాధపడ్డావేంటి? ఇది బాధ కాదు, బాధ లాంటి స్వార్థం ద్వారకా. నా బుజ్జి పాప నాలోనే ఉండిపోవాలనే స్వార్థం. ఆ? నిజంగా అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా. ఏం బాగోదు. అంటే పాపతో నువ్వే ఆడుకొని నువ్వే మాట్లాడుకుంటూ ఉండాలా? నేను బుజ్జితల్లి మొహం చూడొద్దా? నేను ఆడుకోవద్దా? ఇది నీ స్వార్థం కాదు, నీ దుర్మార్గం. అమ్మో, అసలు ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా? అమ్మా బుజ్జితల్లి, చూసావా మీ అమ్మ ఏమంటుందో? నిన్ను బొజ్జులోనే ఉంచేసుకుంటుందంట. ఆపు బాబు నీ కంప్లైంట్లు. నువ్విలా చెప్పావో లేదో వెంటనే లోపల డిష్యూం డిష్యూం అని ఫైటింగ్ చేస్తుంది. ఆ, అది మరి. ఎంత నీ బొజ్జులో పెరిగినా నా బుజ్జి తల్లి నాన్న పార్టీనే. గొప్పేలే. సరే సరే, బ్రష్ చేసుకొని ఏమైనా తిందువు గాని. నాకిప్పుడు ఆకలిగా అస్సలు లేదు ద్వారకా. అది నీ కోసం కాదమ్మా, చిన్న దుర్గమ్మ కోసమైనా కొంచెం పాలైనా తాగాలి. ఉమ్? పాలల్లో ఇది కలిపితే అస్సలు డౌట్ రాదు, టేస్ట్ కూడా మారదు, ఎవరికి ఏ అనుమానము రాదు. హ, తాగాక అనుమానం రాకపోవడం మాత్రమే కాదమ్మా, కలిపేటప్పుడు కూడా ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అది నీ బాధ్యతే మావయ్య. ఓకే, అది నేను చూసుకుంటాను. అవంతితో ఆ పాలు తాగించే బాధ్యత నాది. నాకిప్పుడు ఏం వద్దు ద్వారకా. కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను ఇలాగే కాసేపు కూర్చుంటాను. కాళ్ళు నొప్పులా? ఉమ్. అందుకే కాళ్ళు నొక్కుతానన్నాను. సరే, ఒక్క నిమిషం ఉండు. ఆ. ఇదిగో వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి కూర్చో. రా. అవంతి, ఎలా ఉంది? ద్వారకా, భార్యాభర్తల రిలేషన్లో ఇది చాలా ప్రెషియస్ టైం అనుకుంటా కదా. అవునవంతి, ఇది నిజంగా చాలా అపురూపమైన కాలమే. ద్వారకా, నాకొక డౌట్. ఏంటి? ఏ భర్తకైనా భార్య మీద ప్రేమ పెళ్ళైన కొన్ని నెలల వరకే ఉంటుందంట కదా. అదేంటి, తర్వాత ఉండదా? అంటే తర్వాత రాను రాను ఆ ప్రేమ తగ్గుతుందంట. తగ్గి వాళ్ళంత బావున్నారు వీళ్ళింత బావున్నారని అనిపిస్తుందంట. ఆ తర్వాత కొన్నాళ్ళు భార్య మీద ఏదో ప్రేమ ఉందంటే ఉంది అన్నట్టు ఉంటారంట. కానీ భార్య కడుపులో తన బిడ్డ పడ్డాక మాత్రం ఆ ప్రేమ కూడా మళ్ళీ పురుడు పోసుకొని అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారంట. ఆ బిడ్డతో పాటే భార్య మీద ప్రేమ కూడా అంతకంతకు పెరుగుతుందంట. ఏమో అవంతి, అందరి విషయం ఏమో కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ ఏ రోజు తగ్గలేదు, తగ్గదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు లైఫ్లో మా అమ్మ తరువాత నీ మీదే ప్రేమ పుట్టింది. నా మనసు ఇంకెటూ వెళ్ళదు. కానీ నువ్వు చెప్పింది ఒకటి మాత్రం అందరికీ చెప్తుంది. అదేంటంటే, భార్య కడుపులో తన బిడ్డను మోస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ భార్యని తన అమ్మలాగే చూసుకుంటారు. కడుపులో పాప పడిన క్షణం నుంచి నాకు కూడా నీలో మా అమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది అవంతి. ఈసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు డెలివరీ ఎప్పుడో పక్కాగా చెప్పేస్తారు. అప్పుడు నా చిన్న దుర్గమ్మ నీ కడుపులో నుంచి నా ఒళ్ళోకి వచ్చేస్తుంది. అవును, వచ్చేస్తుంది. మొత్తం అంతా బయటికి వచ్చేస్తుంది.
ఇంకా లోపల బ్యాలెన్స్ ఏమీ మిగలదు. అమ్మ దుర్గా, ఆ మహేంద్రగాడు పెట్టిన టెన్షన్ నుంచి బయటపడేసినందుకు ఆ దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. దండం పెట్టుకుని వెళ్దాం. ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు. రమ్మా. పదండి. అయ్యో అమ్మ జానకి, ఏంటమ్మా, ఏమైనా అయిందా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఏమీ లేదండి. అవును, ఎందుకలా పడిపోయావు? పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నానండి. దాంతో కళ్ళు తిరిగినట్టయింది. ఏమ్మా, ఉపవాసం అంటే ఎప్పుడూ దేవుణ్ణి తలుచుకోవడం, అంతేగాని తిండి మానేయడం కాదు. నీకంత ఓపిక లేనప్పుడు చక్కగా భోజనం చేసి దేవుడికి దండం పెట్టుకో. దేవుణ్ణి నేమి అండు, సరేనా? అలాగేనండి. అమ్మా జానకమ్మ గారు, కళ్ళు లేని మీరు ఈ అమ్మాయిని కాపాడారా? అది పూజారి గారు, గుళ్ళోకి వస్తుంటే నాకు అరుపు వినిపించింది. వెంటనే వినిపించిన వైపు పరిగెత్తాను. ఆ అరుపుని బట్టి అమ్మాయిని ఆపగలిగాను. కానీ అమ్మా, దారిలో ఏ అడ్డం లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీకు చాలా గట్టి దెబ్బలు తగిలాయి కదమ్మా. ఆ అమ్మాయి అరుపులు వినపడగానే నాకేదో జరుగుతుందనే ఆలోచన కూడా రాలేదు పంతులు గారు. ఆహా, ఇది కదా పరోపకారం అంటే. కళ్ళు లేని మనిషి ఎంత సాహసం చేసింది. ఈవిడ నిజంగా చాలా గొప్ప మనిషి. చూడమ్మా, దారిలో ఏదైనా తిని ఇంటికి వెళ్ళు. దేవుడేమీ అనుకోడు. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా జానకమ్మ, ఈరోజు హనుమంతుల వారి జన్మ నక్షత్రం. ఆయనే మీలోకి స్వయంగా వచ్చి ఆ పాపను కాపాడారనుకుంటా. లేదంటే చూపు లేకుండా మీరు ఆమెనెలా కాపాడగలిగారు? రండమ్మా, మీకోసం స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేస్తాను. రండి. అలాగేనండి. అమ్మా దుర్గమ్మ, ఎంత ధైర్యం చేసే తల్లి. నాకైతే గుండె ఆగిపోయింది. ఈ గుడికి జానకి అప్పుడప్పుడు వస్తుంది. జానకి గురించి ఇక్కడ తెలిసిన వాళ్ళుంటారు అని చాలా కంగారు వచ్చేసింది. కానీ నువ్వు చాలా తెలివిగా పాపను కాపాడే వరకు దుర్గలా ఉండి కాపాడగానే జానకిలా మారిపోయావు. అవునమ్మా, నాకు కూడా గుండాగిపోయినంత పనైంది. ఏం చేయమంటారు? నా కళ్ల ముందు అంత ప్రమాదం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. పోన్లేమ్మా, ఏదైతేనే ఆ అమ్మాయిని కాపాడావు. నిన్ను నువ్వు నీతో పాటు మమ్మల్ని గట్టెక్కించావు. అదే చాలు. సరే పదమ్మా. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞాన. స్వామి, నువ్వున్న చోట ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ ధైర్యం, ఆ సంతోషం జానకి కుటుంబానికి ఇవ్వాలని నేను వాళ్ళింటికి వెళ్ళాను. కానీ నేను మొదటిసారి వాళ్ళింట్లో అడుగు పెట్టినప్పుడు జానకి ఎవరో నాకు తెలీదు. తర్వాతే తను నాకు చెల్లెలని తెలిసింది.
రాక్షస సంహారంలో నువ్వు రాముల వారికి చేసింది మామూలు సాయం కాదు. నేను కూడా జానకి ఇంట్లో ఉన్న రాక్షసుల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండు స్వామి. అక్కడ నా ఇంట్లో జానకి ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే చూడు స్వామి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నమస్కరోమి. అమ్మ హారతి తీసుకోండి. ఏంటే బలుపా? నోటికేదొస్తే అది కూస్తున్నావు. బలుపంటే నాది కాదు. ఈ ఇంట్లో ఏ హక్కు లేని మీరు మాట్లాడే మాటలు, చేసే పనులు ఉన్నాయి కదా, వాటిని బలుపు అంటారు. ఈ ఇల్లు, ఆస్తి అన్నీ నా భర్తవే. కాబట్టి ఈ ఇంట్లో ఆయన మాట జరగాలి.